హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. నా ఛానల్ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. అది ఏంటంటే ఎర్రగట్టు గుట్ట జాతర జరిగిందనమాట. ఇది హోలీ పండుగకి జరుగుతుంది. సో నేను హోలీ పండుగ అప్పుడు వెళ్ళాను. అంటే 7 days జరుగుతుంది జాతర. నేను ఒక రోజు వెళ్ళాను. వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట ఎర్రగట్టు గుట్ట మీద. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. నాకైతే చాలా నాకు తెలిసిన నా బీటెక్ క్లాస్మేట్ ఉన్నారు. సో అన్నను తీసుకొని వెళ్ళి దర్శనానికి లోపల దేవుని గర్భగుడిలోకి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. అలాగే నాకు తెలియకుండా మళ్ళీ ఈవినింగ్ మా మమ్మీ వాళ్ళు వెళ్ళారనమాట. మా గల్లీలో పిన్ని వాళ్ళందరూ కలిసి ఈవినింగ్ వాళ్ళు కూడా వెళ్ళారు ఎర్రగట్టు గుట్టకి జాతరకి దర్శనం చేసుకోవడానికి వెంకటేశ్వర స్వామి వారిని. అలాగే మా కోడళ్ళు అక్కడ ఏంటంటే రథం ఈవినింగ్ టైంలో రథం తిప్పుతారన్నమాట స్వామివారిని. సో అలా పిన్ని వాళ్ళు చూడండి, ఇదేంటంటే మెయిన్ ఎంట్రన్స్ ఉందన్నమాట. ఇక్కడ చాలా క్యూ లైన్ ఉంది లోపల. కానీ నేనైతే నా ఫ్రెండ్ వల్ల నేను తొందరగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. ఇక్కడ మా పిన్ని వాళ్ళు కూడా వెళ్ళారనమాట. వాళ్ళు కూడా దర్శనానికి లైన్లో నుంచి వెళ్ళారు, కానీ రష్ లేదంట వాళ్ళు వెళ్ళిన టైంలో. సో తొందరగా దర్శనం చేసుకొని వచ్చారు పిన్ని వాళ్ళు కూడా, అందరూ మమ్మీ వాళ్ళు వదిన వాళ్ళందరూ. స్వామి ఇదేంటంటే 7 days, మన హోలీకి 7 days జరుగుతుంది. స్వామి వాళ్ళు ఎక్కడి నుంచో పక్కన ఊళ్ళో నుంచి అందరు ఎడ్ల బండిల నుంచి స్వామివారిని తీసుకొస్తారంట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బండ్లు తిరుగుతాయి అనేసి అట్లా వస్తారు. అలాగే పైన స్వామివారి ఏంటి దీపం కూడా ఉంటుంది. కొందరు మొక్కుకున్న వాళ్ళు దీపము పైకెక్కి దీపంలో నూనె పోసి వస్తారన్నమాట మొక్కుకున్న వాళ్ళు. అలాగే చూడండి ఈవినింగ్ టైంలో మా అమ్మ వాళ్ళు వెళ్ళారు కదా, సో అక్కడ ఆ స్వామివారిని ఊరేగింపడానికి రథం తయారు చేస్తున్నారు. చూడండి అక్కడ అందరూ రథం తయారు చేసే వాళ్ళు రథం తయారు చేస్తున్నారు. దర్శనానికి వెళ్ళే వాళ్ళు దర్శనానికి వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ ఇక షాపింగ్ చేసుకుంటూ అక్కడ ఉన్నారన్నమాట. ఎక్కడికి వెళ్తున్నారు? బాయ్. బాయ్. ఎక్కడికి వెళ్తున్నా? ట్రైన్ ఎక్కి పట్టుకో, తిరుగుతుంది. అందరు ఎక్కాలి కదా.
देंगे सारी दुनिया को। ऊंची सैंडल वाली तेरा नाम तो बता, ओ लाल दुपट्टे वाली तेरा नाम तो बता, ओ काले कुर्ते वाली तेरा नाम तो बता। ओ नाम के दीवाने तू काम तो बता, ओ नाम के दीवाने तू काम तो बता। Fans, it's time for a new challenge. ఎక్స్క్యూజ్ మీ, మనం సూపర్ హీరోస్ ని ఎప్పుడు క్రీమ్ బిస్కెట్ తింటూ ఉండగా ఎందుకు చూడలేదు? జాబీ వీళ్ళ ఒక చెయ్యి బిజీగా ఉంటుంది కాబట్టి. అవును, వీళ్ళు క్రీమ్ బిస్కెట్ ని ట్విస్ట్ ఎలా చేస్తారు? కానీ బ్రిటానియా జిమ్ జామ్ అయితే ఒక్క చేతితో తినొచ్చు. జిమ్ జామ్ బ్యాక్ స్కాన్ చేయండి, నో ట్విస్ట్ ఛాలెంజ్ తీసుకోండి. హాంకాంగ్ డిస్నీ ల్యాండ్ వెళ్ళండి. చూసావయ్యగా నీకు మంచి శుభవార్త వచ్చింది. ఇతరులను సంతోషింపజేసి తాను సంతోషపడేవారే జీనియస్ పార్లజీ. జాతరలో మా కోడళ్ళు చూడండి, ఏ సాంగ్ బట్టి ఆ సాంగ్కి స్టెప్స్ వేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, చిన్న గుండెలు డ్యాన్స్ చేస్తుంది. సాంగ్స్ పెట్టారు కదా, అక్కడ అన్ని రథం వాళ్ళు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే మా కోడళ్ళు బిజీ వాళ్ళు ఉన్నారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అన్నమాట. అలాగే
చూడండి మొట్టూడల్లో అయితే చాలా అక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంది కదా. సో అన్ని ట్రైన్, ఇంకోటేమో ఏంటిది క్రొకడైల్ ఉంది, అది ట్రైన్ లాగానే అది కూడా ఎక్కి ఎంజాయ్ చేస్తారు. బెలూన్ కొనుక్కొని అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి బెలూన్స్ తోటి డ్యాన్స్ చేసుకుంటా. నైట్ వచ్చారు, చాలా లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేవారికి, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు అనేసి వెయ్యని డ్యాన్స్ అనేసి మంచిగా అక్కడ కాసేపు కూర్చొని ఎంజాయ్ చేస్తారు. ఇది ఎర్రగడ్డ గుట్ట దగ్గర అన్నమాట. మన జాతరకి వెళ్ళినప్పుడు ఇది ఎవరైనా ఈ హోలీ టైంలో మాత్రం 7 days ఉంటుంది జాతర. ఎవరైనా వెళ్ళి అక్కడ మంచిగా దర్శనం చేసుకోవచ్చు. ఇలా అన్ని మధ్యాహ్నం వచ్చినప్పుడు బ్యాంగిల్స్ కొనుక్కొని వెళ్ళాను అనమాట. నా కోడళ్ళకి చూడండి రాగానే టేబుల్ మీద పెడితే ఆ బ్యాంగిల్స్ తీసుకొని అవి వేసుకున్నారు. అప్పుడే వెంటనే మా అత్త తెచ్చింది అనేసి అనుకుంటా బ్యాంగిల్స్ వేసుకున్నారు. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.